హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెడ్నెస్డే సీజన్ 2 రివ్యూ అయితే చూద్దాం. సీజన్ 1 చాలామంది చూసే ఉంటారు. సీజన్ 1 నచ్చినట్లయితే మనకి ఇది కూడా మోస్ట్లీ నచ్చుతుంది. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే పూర్తిగా రిలీజ్ అయితే చేయలేదు. కేవలం 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. సో మిగతావి అయితే సెప్టెంబర్లో అయితే విడుదల చేస్తామని చెప్పారు. సో ఎవరికైతే మనకి టెన్షన్ సస్పెన్స్ అనేది ఉంటుందో, అంటే వెంటనే నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండే టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కానీ, సో లేదా ఇప్పుడు సగం చూసి మళ్ళీ ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నా సజెషన్ అయితే సో ఇప్పుడు చూడడం అవాయిడ్ చేసి డైరెక్ట్గా మిగతా ఎపిసోడ్స్ కూడా ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కంటిన్యూస్గా చూసేస్తే బెటర్. సో లేదు చూస్తాను అనుకుంటే కనుక చూడొచ్చు. మీరు ఇప్పుడు 4 ఎపిసోడ్స్ చూసి మళ్ళీ ఒకసారి అప్పుడు చిన్న రీక్యాప్ వేసుకుని మనకి మిగతా ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు. సో వెడ్నెస్డే అంటే ఇది ఒక అమ్మాయి పేరు మనకి. సో మీకు ఆల్రెడీ సీజన్ 1 చూస్తే స్టోరీ ఐడియా ఉండే ఉంటుంది. మనకి ర్యాండమ్గా మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టరీని అయితే వెడ్నెస్డే ఎలా సాధించింది, ఆ నెవర్ మోర్ స్కూల్ని ఎలా కాపాడింది అనేది అయితే మనకి సీజన్ 1 ఉంటుంది కదా. సో దాని కంటిన్యూషన్ వచ్చేసరికి ఇది మనకి. సో ఇందులో మనకి సీజన్ 1కి దీనికి కనెక్ట్ చేసిన పాయింట్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా అయితే లేవు. అలాగే కొంచెం ల్యాగ్ కానీ, అలాగే మనకి కొత్త క్యారెక్టర్స్ అనేవి అంత ఇంపాక్ట్ఫుల్గా లేకపోవడం. ఓకే, సో ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ మనకు కొన్ని క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా అలవాటయ్యాయి. అవన్నీ కూడా మనకి బాగానే కనెక్ట్ అవుతాం వరల్డ్తో. బట్ ఇందులో అంతగా కొత్త క్యారెక్టర్స్ అనేవి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో వెడ్నెస్డే క్యారెక్టర్ మెయిన్గా అమ్మాయిలకైతే చాలా నచ్చుతుంది. కొంతమంది మెజారిటీ ఆఫ్ పీపుల్ అయితే ఇటువంటి క్యారెక్టర్స్ అనేవి మనకి షిన్చాన్ క్యారెక్టర్ ఎలా అయితే ఇష్టపడతారో అలాగే చాలామంది ఈ మెయిన్ క్యారెక్టర్ కూడా కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. వెడ్నెస్డే యాడమ్స్ క్యారెక్టర్ కూడా చాలా పెక్యులర్గా మనకి వెరైటీగా ఫన్నీగా సో రకరకాల షేడ్స్ అయితే ఉంటాయి క్యారెక్టర్లో. సో అది మనకి సీజన్ 2 పూర్తిగా లేదు కాబట్టి మీరు వెయిట్ చేసి మొత్తం కంప్లీట్గా ఎందుకు సగం సగం అనుకుంటే మొత్తం ఒకేసారి చూస్తానంటే వెయిట్ చేయండి. లేదు పర్లేదు అనుకుంటే చూడొచ్చు, బాగానే ఉంది. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఆల్రెడీ సీజన్ 1 చూసిన వాళ్ళు. ఓకే, ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం తప్పకుండా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.